రాత్రి 7 గంటలు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. 9 to 10 అవర్స్ వర్క్ చేశారు. మెంటలీ డ్రైన్ అండ్ ఫిజికల్లీ టైర్డ్. మీ టేబుల్ మీద ఒక బుక్ ఉంది, ఒక ఎగ్జామ్ ఉంది, ఒక గోల్ ఉంది. మీరు కూర్చున్నారు, బుక్ ఓపెన్ చేశారు, కానీ కాసేపటి తర్వాత ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు. ఈరోజు చాలా టైర్డ్గా ఉన్నాను, రేపు చేస్తాను అనుకున్నారు, కానీ రేపు కూడా సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. ఆ గిల్ట్ స్టడీ చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాను. మీకు ఒక ఆనెస్ట్ ట్రూత్ చెప్తాను, ఇది లేజినెస్ కాదు, ఇది రాంగ్ సిస్టమ్ వల్ల జరుగుతుంది. మీరు టైర్డ్ స్టేట్లో చదవడానికి సిద్ధమవుతున్నారు అండ్ విల్ పవర్తో పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ లాంగ్ టర్మ్లో ఇది వర్కౌట్ అవ్వదు. కానీ రైట్ సిస్టమ్తో డిజైన్ చేస్తే వర్క్ అవర్స్ తర్వాత కూడా 1.5 to 2 hours క్వాలిటీ స్టడీ చేయడం కంప్లీట్లీ పాసిబుల్. నేను ఇది థియరీ చెప్పట్లేదు. ఫుల్ టైం జాబ్ చేస్తూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. వారికి కామన్ ఫ్యాక్టర్ ఒకటే, ద రైట్ సిస్టమ్. ఈరోజు ఆ సిస్టమ్ని నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ స్టూడెంట్స్. మరి మొదలు పెడదామా? చాలా మంది టైం మేనేజ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ మెయిన్ ప్రాబ్లం టైం కాదు, ఇట్స్ ఎనర్జీ. మనందరికీ రోజుకి 24 అవర్స్ ఉన్నాయి, కానీ అందులో బ్రెయిన్ షార్ప్ గా పర్ఫామ్ చేసే అవర్స్ లిమిటెడ్ గా ఉంటాయి. డాక్టర్ మాథ్యూ వాకర్ చేసిన క్రోనోబయాలజీ రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే, మీ బాడీకి ఒక ఇంటర్నల్ బయలాజికల్ క్లాక్ ఉంటుంది. దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్ మీ అలర్ట్నెస్, కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ రెగ్యులేషన్ అన్నిటినీ డిటర్మైన్ చేస్తుంది. ఇది డేలో డిఫరెంట్ టైం పాయింట్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది మార్నింగ్ క్రోనోటైప్ అంటే మార్నింగ్ 5 AM to 10 AM పీక్ మెంటల్ క్లారిటీతో వర్క్ చేస్తారు. మరికొంతమంది ఈవినింగ్ క్రోనోటైప్స్. వీరు 7 PM to 9 PM బెస్ట్ ఫోకస్ స్టేట్ లో ఉంటారు. మీరు ఏ టైప్ అనేది జెనెటిక్స్ పార్షియల్లీ డిసైడ్ చేస్తే మీ లైఫ్ స్టైల్ పార్షియల్లీ షేప్ చేస్తుంది. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ 1 week చేయండి. ప్రతి గంటన్నరకి నోట్బుక్ లో మార్క్ చేయండి టైం, ఎనర్జీ లెవెల్ అండ్ మెంటల్ క్లారిటీ. ఇవి ఆయా సమయాల్లో ఎలా ఉందో నోట్ చేయండి. 7 days తర్వాత ఒక ప్యాటర్న్ ఎమర్జ్ అవుతుంది. మీకు కన్సిస్టెంట్లీ హై ఎనర్జీ వచ్చే స్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ స్టడీ విండోస్. ఒక ఫోన్ బ్యాటరీని ఇమాజిన్ చేయండి. మార్నింగ్ 100% ఛార్జ్ ఉంటుంది. వర్క్, కమ్యూట్, డెసిషన్స్, సోషల్ ఇంటరాక్షన్స్, మీటింగ్స్ ఇవన్నీ బ్యాటరీని డ్రైన్ చేస్తాయి. ఈవినింగ్ 6 PM అయ్యేసరికి 30 to 40% మాత్రమే బ్యాటరీ ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్, ఈ 30% బ్యాటరీని హెవీ కాగ్నిటివ్ లోడ్ ఉన్న స్టడీస్ ని చేయాలి అని చూడడం. స్మార్ట్ అప్రోచ్ ఏంటి? ఫస్ట్ ఈ బ్యాటరీని రీఛార్జ్ చేయడం, ఆ తర్వాత దాన్ని ఫోకస్డ్ స్టడీకి యూజ్ చేయడం. నైట్ 6 to 7 డెలిబరేట్ రీఛార్జ్ టైం. ఆ రీఛార్జ్ తర్వాత 7 to 9 PM 60 to 70% బ్యాటరీ తోటి ఫోకస్డ్ గా స్టడీ చేయడం. మరి సైన్స్ బ్యాక్డ్ రీఛార్జ్ మెథడ్స్ ఏంటో చూద్దామా? 15 to 20 minutes ఆఫ్ వాక్. మీ కార్టిసోల్ లెవెల్స్ తగ్గి డోపమైన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. లైట్ డిన్నర్, అవాయిడ్ హెవీ మీల్. మీ డైజెషన్ కి ఎక్కువ ఎనర్జీ యూజ్ అవుతుంది, సో బ్రెయిన్ కి కావాల్సిన ఎనర్జీ తగ్గిపోతుంది. ఫ్యామిలీతో క్యాజువల్ కాన్వర్జేషన్స్, మ్యూజిక్ వినడం మీ మూడ్ ని బూస్ట్ చేస్తాయి. అవాయిడ్ సోషల్ మీడియా. న్యూ ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ బ్రెయిన్ ని ఫర్దర్ గా డ్రైన్ చేస్తుంది. సెకండ్ పిల్లర్ ఈస్ ఈవినింగ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ లేకుండా ఈవినింగ్ స్టడీ కూర్చుంటే ఆల్వేస్ ఫెయిల్ అవుతారు. ఇది మీ వీక్నెస్ కాదు, ఇట్స్ ఎ న్యూరో సైన్స్ ఫ్యాక్ట్. రోజంతా డెసిషన్స్ తీసుకున్న తర్వాత బ్రెయిన్ కి ఉన్న డెసిషన్ మేకింగ్ రిసోర్సెస్ డిప్లీట్ అవుతాయి. ఈ రోజు ఏం చదవాలి అని ఈవినింగ్ కూర్చొని డిసైడ్ చేస్తే మీ బ్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది అండ్ ద రిజల్ట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్. దీనికి ఫిక్స్ ప్రీవియస్ నైటే ఏం స్టడీ చేయాలి అనేది స్ట్రక్చర్ గా డిజైన్ చేయడం. నౌ లెట్ us see 3 layer ఈవినింగ్ స్ట్రక్చర్. లేయర్ 1 నాన్ నెగోషియబుల్ బ్లాక్. మీ లైఫ్ లో నాన్ నెగోషియబుల్ కమిట్మెంట్స్ ని లిస్ట్ చేయండి. లైక్ వర్క్, ఫ్యామిలీ డిన్నర్, స్లీప్ టైం, మార్నింగ్ రొటీన్ మొదలైనవి. ఇవి క్యాలెండర్ లో ఫస్ట్ బ్లాక్ చేసేయండి. ఇవి సేక్రెడ్, వీటిని మనం మూవ్ చేయలేం. లేయర్ 2 స్టడీ బ్లాక్. నాన్ నెగోషియబుల్స్ ని బ్లాక్ చేసిన తర్వాత మిగిలిన టైంలో స్టడీ బ్లాక్స్ ని ఐడెంటిఫై చేయండి. ఇది మినిమం 45 minutes to 2 hours ఉండేలా చూడండి. గూగుల్ క్యాలెండర్ లో అపాయింట్మెంట్ యాడ్ చేయండి. నైట్ 7 PM to 9 PM కెమిస్ట్రీ 5th chapter. క్యాలెండర్ లో అపాయింట్ చేసుకున్నప్పుడు సెల్ఫ్ కమిట్మెంట్ అనేది మీ బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా రిజిస్టర్ అవుతుంది. ఎప్పుడు కూడా రిటర్న్ కమిట్మెంట్స్ ఓరల్ కమిట్మెంట్స్ కంటే 65% స్ట్రాంగ్ గా వర్క్ అవుతాయి. నౌ లేయర్ 3 ఫ్లెక్సిబుల్ బఫర్. రోజు 30 minutes
ఒక బఫర్ టైం ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కోసం బ్లాక్ చేయండి. ఫ్యామిలీ నీడ్ వచ్చినా లేదంటే వర్క్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ 30 మినిట్స్ బఫర్ టైం అబ్జార్బ్ చేస్తుంది అండ్ మీ స్టడీ బ్లాక్ ఎఫెక్ట్ అవ్వదు. వీక్లీ ఒక రిచువల్ లాగా ఎవ్రీ సండే 30 మినిట్స్ స్పెండ్ చేసి ఈ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయండి. ఏ సబ్జెక్ట్స్ ఏ డేస్ లో చదువుతున్నారు, ఏ టాపిక్స్ కి ఏ స్లాట్స్ ని అలాట్ చేశారు, పర్టికులర్లీ సాటర్డేస్ రిట్రీవల్ ప్రాక్టీస్ కోసం కేటాయించండి. మండే మార్నింగ్ కి మీ చేతిలో ప్లాన్ రెడీగా ఉంటుంది. సో జీరో డెసిషన్ ఫెటిగ్. కేవలం సండే నైట్ ఒక 30 మినిట్స్ స్పెండ్ చేయడం వల్ల మీ వీక్ మొత్తం స్మూత్ గా రన్ అవుతుంది. ఇప్పుడు ఒక మైండ్ సెట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం, వితౌట్ విచ్ ఎవ్రీ సిస్టమ్ ఫెయిల్స్. చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ డే మొత్తం వర్క్ చేసి వచ్చి ఈవినింగ్ మళ్ళీ స్టడీ చేయాలి అని అంటే బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ వ్యాలిడ్, కానీ ఫ్రేమింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ వారెన్ బఫే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక చిన్న మాటను గుర్తు చేసుకుందాం. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ మేక్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. అతను మనీ గురించే మాట్లాడాడు, కానీ ఈ ఎనాలజీ మనకు కూడా చాలా డీప్ గా అప్లై అవుతుంది. ఇప్పుడు ఇలా ఆలోచించండి, రోజుకి గంటన్నర మీరు ఫోకస్డ్ గా చదివితే 1 మంత్ కి అది 45 అవర్స్ ఆఫ్ ఫోకస్డ్ లెర్నింగ్. 3 మంత్స్ కి 135 అవర్స్ ఆఫ్ స్కిల్ కాంపిటెన్సీ లెవెల్. 6 మంత్స్ కి 270 అవర్స్ ఆఫ్ నియర్ ఎక్స్పర్ట్ లెవెల్ ఆఫ్ ఫోకస్ డొమైన్. 1 ఇయర్ కి 540 అవర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పర్టీస్. 540 అవర్స్ ఆఫ్ కాంపౌండ్ లెర్నింగ్ అంటే మీ కెరియర్ లో ఒక కంప్లీట్ షిఫ్ట్. జాబ్ తర్వాత మళ్ళీ వచ్చి స్టడీ చేయడం అంటే ఎక్స్ట్రా బర్డెన్. దీన్ని రీఫ్రేమ్ చేయండి. నేను రోజు ఒక 1.5 అవర్ నా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను అని రీఫ్రేమ్ చేసుకోండి. ఆ క్లారిటీ ఉంటే బర్డెన్ కాదు, పర్పస్ ని ఫీల్ అవుతారు. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు వచ్చే రిటర్న్స్ కెరీర్ యాక్సలరేషన్, కాంపౌండింగ్ ఎక్స్పర్టీస్ అండ్ కాన్ఫిడెన్స్ కాంపౌండ్. ఈ ఎవిడెన్స్ ఎప్పుడైతే అక్యుములేట్ అవుతుందో మీ ఐడెంటిటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ టైర్డ్ బ్రెయిన్ తో మాక్సిమం ఎఫెక్టివ్ గా స్టడీ చేయడానికి 3 స్టడీ టెక్నిక్స్ చెప్తాను. ఇవి జనరల్ స్టడీ టెక్నిక్స్ కావు, ఇవి స్పెషల్లీ లో ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు స్టడీ చేయడానికి ఆప్టిమైజ్ చేయబడినవి. టెక్నిక్ నెంబర్ 1, స్పేస్ రిపిటిషన్ విత్ కమ్యూట్ ఇంటిగ్రేషన్. మీకు ఎబింగాస్ ఫర్గెటింగ్ కర్వ్ గురించి తెలుసు. ఈ రోజు నేర్చుకున్నది 24 అవర్స్ లో ఆల్మోస్ట్ 60% మర్చిపోతాం. 3 డేస్ తర్వాత 70% అండ్ 1 వీక్ తర్వాత ఆల్మోస్ట్ 90% ఇన్ఫర్మేషన్ ని మనం రివ్యూ చేయకపోతే పూర్తిగా మర్చిపోతాం. స్పేస్ రెపిటిషన్ అంటే ఇంక్రీజ్డ్ ఇంటర్వెల్స్ లో రివ్యూ చేయడం, తద్వారా ఫర్గెటింగ్ కర్వ్ ని డిఫీట్ చేయడం. బట్ హియర్ ఈస్ ద కీ ఫర్ ద వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఈవినింగ్ టైంలో న్యూ మెటీరియల్ ని స్టడీ చేయండి, కానీ మీరు కమ్యూట్ చేసే టైంలో ఆల్రెడీ ప్రీవియస్ డే ఈవినింగ్ మీరు ఏదైతే స్టడీ చేశారో దాన్ని రివ్యూ చేయండి. బస్ లో, ట్రైన్ లో, ఆటోలో ఫ్లాష్ కార్డ్స్, మెంటల్ రీకాల్, ఆడియో నోట్స్ ప్రాక్టీస్ చేయండి. చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ టైంలో ఫోన్ స్క్రోల్ చేస్తూ వేస్ట్ చేస్తారు. మీరు రీపర్పస్ చేయండి. వీక్లీ 3 to 4 ఎక్స్ట్రా స్టడీ అవర్స్ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి వితౌట్ ఎనీ కమిట్మెంట్. అండ్ టెక్నిక్ నెంబర్ 2, యాక్టివ్ రీకాల్ ఇన్ ద ఈవినింగ్ సెషన్స్. టైర్డ్ బ్రెయిన్ కి రీడింగ్ అనేది చాలా ఇన్ఎఫెక్టివ్ గా ఉంటుంది. యాక్టివ్ రీకాల్ బ్రెయిన్ ని ఎంగేజ్ చేస్తుంది. ఈవినింగ్ స్టడీ సెషన్ లో ఫస్ట్ 15 to 20 మినిట్స్ న్యూ మెటీరియల్ ని స్టడీ చేయండి. నెక్స్ట్ నోట్స్ ఆర్ బుక్ క్లోజ్ చేయండి. ఒక బ్లాంక్ పేపర్ తీసుకొని మీకు ఏం అర్థమైందో దాంట్లో రాయండి. నెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి గ్యాప్స్ చెక్ చేయండి. ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మళ్ళీ రీస్టడీ చేయండి. జస్ట్ టోటల్ 45 మినిట్స్ టు 50 మినిట్స్ టోటల్ ఎన్కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు. టైర్డ్ బ్రెయిన్ అయినా యాక్టివ్ రీకాల్ ఫోర్సెస్ ఎంగేజ్మెంట్. ప్యాసివ్ రీడింగ్ ఎలోస్ స్లీప్. టెక్నిక్ నెంబర్ 3, ద డిన్నర్ టేబుల్ టీచ్ బ్యాక్ టెక్నిక్. దీన్నే ప్రొటేగ్ ఎఫెక్ట్ అంటాం. టీచ్ బ్యాక్ టు సమ్వన్ ఎల్స్. దిస్ ఈస్ ద డీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎన్కోడింగ్. ఈవినింగ్ స్టడీ చేశారు, డిన్నర్ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు గ్యాప్స్ ఐడెంటిఫై అవుతాయి, ఇన్ఫర్మేషన్ కన్సాలిడేట్ అవుతుంది, ఫ్యామిలీ కనెక్షన్ మెయింటైన్ అవుతుంది అండ్ మీ స్టడీ గిల్ట్ కూడా తగ్గుతుంది. ఈ రోజు రాత్రి ఒక్క పని చేయండి, మీ క్యాలెండర్ తెరవండి. నెక్స్ట్ వీక్ కి 3 ఈవినింగ్ స్టడీ బ్లాక్స్ ని క్రియేట్ చేయండి. స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ సబ్జెక్ట్, స్పెసిఫిక్ డ్యూరేషన్. కమెంట్స్ లో మీరు ఏ టైంలో స్టడీ బ్లాక్ క్రియేట్ చేశారు, ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు, ఎంత డ్యూరేషన్ కి బ్లాక్ చేశారో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
సేమ్ సిచ్యువేషన్లో ఉన్న ఫ్రెండ్కి షేర్ చేయండి అండ్ టుగెదర్ కలిసి ఈవినింగ్ స్టడీ బ్లాక్స్ క్రియేట్ చేసి చదవడం స్టార్ట్ చేయండి. దీనివల్ల అకౌంటబిలిటీ క్రియేట్ అవుతుంది, మీరు మోర్ ఎఫెక్టివ్గా స్టడీ చేయగలుగుతారు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ గోల్స్ ఇంపార్టెంట్, మీ టైం లిమిటెడ్, కానీ మీరు రైట్ సిస్టమ్తో వర్క్ చేస్తే ఈ రెండు పాసిబుల్. కీప్ పర్ఫార్మింగ్ ఎట్ యువర్ పీక్. గుర్తుంచుకోండి, మీ ఈ స్టడీ జర్నీలో నేను మీతో ఉన్నాను. సీ యూ విత్ అనదర్ వీడియో. బై బై.